కూడా 82% మంది ఓటేశారు. ఆ 82% మంది ఎవరు కంప్లైంట్ చేయట్లా. ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఈవీఎంల మీద. ఈవీఎంలు ట్యాంపరు, ఈవీఎంలు హ్యాకింగ్ అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. సో వైసీపీ ఇంకా వాళ్ళకి కనీసం ఆ 11 సీట్లు కూడా వద్దేమో, భవిష్యత్తులో అసలు పార్టీని మూసేయాలనుకుంటున్నారేమో, లేదా మేము ఇంకా అదే అబద్ధంలో ఉంటాము, మాకంటూ ఒక అబద్ధ బతుకుంది, ఆ అబద్ధ బతుకులోనే మేము బతుకుతాము, మమ్మల్ని ఎవరు బాగు చేయొద్దు, మేము దాని నుంచి బయటకు రాలేము అని అనుకుంటున్నారేమో. ఎవడైనా నిజాలు చెప్పినోడు ఉంటే ఇప్పటికీ కూడా నాకు కింద ఏమని కామెంట్ చేస్తారు, నువ్వు టీడీపీ వాడివి, నువ్వు టీడీపీ ఏజెంట్ అని కామెంట్ చేస్తారు. వరే నాయన, నేను చెప్పిన నిజాలు రా బాబు. నిజాలు మాట్లాడే వాళ్ళందరూ టీడీపీ ఖాతాలో వేసారు కాబట్టి మీకు ఈ ఓట్లు సీట్లు వచ్చాయి. ఎవరైనా మీ తప్పులు, మీ బలహీనతలు, మీ లోపాలు చెప్తే యాక్సెప్ట్ చేయండి, నేర్చుకోండి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగదు. ఈవీఎంల ట్యాంపరింగ్, ఈవీఎంల హ్యాకింగ్ జరిగితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పర్మనెంట్గా ఒకే పార్టీలు అధికారంలో ఉంటాయి, మరో పార్టీ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీ ఆ టెక్నాలజీని వాడుకోలేదా? ఈవీఎంస్ హ్యాక్ అయితే కాంగ్రెస్ పార్టీ వాడుకోలేదా? ఈవీఎంస్ హ్యాకింగ్, ట్యాంపరింగ్ చేయగలిగితే 2014లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోద్ది? వైసీపీకి చేత కదా? నిజంగా ఈవీఎంస్ ట్యాంపర్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారా? అన్ని చేసిన వాళ్ళు ఇది ఎందుకు వదులుతారు? అంతెందుకు పక్కన కేసీఆర్ గారు వదులుతారా? ఈవీఎంస్ ట్యాంపర్ చేయగలిగితే ఫోన్లు ట్యాపింగే చేయగలిగినోడు ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేయలేడా? రేవంత్ రెడ్డి గారికి సీఎం కుర్చీ ఎందుకు ఇచ్చేస్తారు? ఈవీఎంస్ ట్యాంపర్ కేసీఆర్ చేయగలగా? కేసీఆర్ కంటే ముదురు ఇంకెవరు లేరు దేశంలో. కేసీఆర్ గారి కంటే ముదురు, అంటే ఆ ముదురుతనం పనికిమాలినతనంలే, అది వెరితనం. సో అటువంటి ముదురు ఎవరూ లేరు. సో ఆయనే సైలెంట్ కూర్చున్నాడు, ఈవీఎంస్ మీద ఇలా. వీళ్ళు మాత్రం ఈవీఎంస్ మీద ఏడుస్తున్నారు. వీళ్ళకి 11 సీట్లు జనం కావాలని ఇచ్చారు. గత ఎన్నికల్లో ఒకటే, మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఓడిపోవడానికి కారణం ప్రతి వర్గాన్ని కెలికారు. వీళ్ళు దారిని వెళ్తున్నారు 5 ఏళ్ల పాటు, దారిలో కనిపించే ప్రతి పుట్టలో వేలు పెట్టి కెలికారు. వాళ్ళందరూ కుట్టారు. వాళ్ళు కుడితే ఎలా ఉంటుందో జూన్ 4వ తేదీ రిజల్ట్ కనిపించింది. ప్రతి వర్గాన్ని వేధించారు, ప్రతి వర్గాన్ని వేపుకు తిన్నారు, ప్రతి వర్గం చేత తిట్లు తిన్నారు. ఏమంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈయనంతగా ట్రోలింగ్కి గురైన సీఎం ఎవరైనా ఉన్నారండి? ఈయనంతగా ప్రజల చేత తిరస్కరించబడిన సీఎం ఎవరైనా ఉన్నారండి? ప్రజా తీర్పు అది. ప్రజలు అంత ఇసిగిపోయారు. వీళ్ళు చేసింది కేవలం ప్రజలకు డబ్బులు ఇవ్వడం మాత్రమే, సంక్షేమ పథకాలు ఇవ్వడం మాత్రమే, ఇంకేమీ చేయలేదు. ఎందుకు ఓట్లు వేయాలి? డబ్బులు తీసుకుంటే ఓట్లు వేయాలని రూల్స్ ఉందాయా? రాజ్యాంగంలో ఉందా? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, డబ్బులు తీసుకున్నా సరే ఓట్లు వేయరు. ఎవరికి ఓట్లు వేయాలో వాళ్ళకే వేస్తారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే శాశ్వతంగా ఒకే పార్టీ అధికారంలో ఉంటుంది. ఈవీఎంస్ హ్యాకింగ్ చేయగలిగితే దేశం మొత్తం ఒకే పార్టీ, అదే బీజేపీ ఉంటుంది, ఇంకే పార్టీ ఉండదు. సో పనికిమాలిన మాటలు, సొల్లు మాటలు